రాష్ట్రంలోని పలు కోర్టులకు వచ్చిన బెదిరింపు మెయిల్స్ ఫేక్ గా తేల్చారు అధికారులు. హైదరాబాద్ నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో సోదాలు చేసిన డాగ్ స్క్వాడ్స్ నకిలీగా గుర్తించారు. సుమారు గంట పాటు తనిఖీ చేశారు. కోర్టులో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని సీబీఐ కోర్టుకు సూపరింటెండెంట్ కు మెయిల్ చేశారు ఆగంతకులు. మరోవైపు కరీంనగర్ జిల్లా కోర్టుకు సైతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. జిల్లా కోర్టు మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. 12 ఆర్టీఎక్స్ బాంబులు పెట్టామని, వాటిని పేల్చుతామని మెయిల్ వచ్చింది. జిల్లా కోర్టు ఆవరణలో డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. న్యాయస్థానాలు కావచ్చు, గతంలో కొన్ని పబ్లిక్ ఆఫీసెస్ కావచ్చు, ఈ బాంబు బెదిరింపులు అనేటివి ఎక్కువైనాయి. ఎక్కువ శాతం దానిలో ఫేక్ బెదిరింపులు, హోక్స్ బెదిరింపులే మనకు కానొస్తున్నాయి. అయితే ఈ బెదిరింపుల దృష్ట్యా భద్రతా లోపాలు కావచ్చు, అదే విధంగా విలువైన న్యాయమూర్తులకు చెందిన సమయం కావచ్చు, న్యాయస్థానాలకు చెందిన సమయం కావచ్చు, అదే విధంగా న్యాయవాదులకు కావచ్చు, ఒక కోర్టు విచారణ ప్రక్రియలో తీవ్రమైన జాప్యం ఏర్పడుతుంది. అదే విధంగా భయాందోళనకు కూడా గురయ్యే అవకాశం అనేది ఉన్నది. అయితే దీనిలో నేను ఒక అభ్యర్థన చేస్తున్నా, మనకు కోర్టుల ప్రాంగణంలో కావచ్చు, అదే విధంగా పబ్లిక్ ఆఫీసుల ప్రాంగణంలో కావచ్చు, ఒక ఇండికేటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను మొదలు పెడితే ఇట్లాంటి థ్రెట్స్ అనేటివి మనకు సులభతరంగా, అంటే ప్రతిసారి కొన్నిసార్లు ఇప్పుడు నానా పులి అనే మన కథను వచ్చినప్పుడు విన్నాము. అదే విధంగా కొన్నిసార్లు ఈ నిజం కూడా కావచ్చు. అయితే ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను